సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యం అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోపాల్ ఆధ్వర్యంలో పెద్దెముల్ మండలంలోని కందనెల్లి, ఖానాపూర్, రుక్మాపూర్, రేగొండి, నెల్లిగడ్డ తాండా, కొండాపూర్, మదనంతాపూర్, ఎర్రగడ్డ తాండా, మన్సాన్పల్లి, మారేపల్లి తాండా, దుర్గాపూర్, చైతన్యనగర్, మారేపల్లి, జనగాం గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యన్ మనోహర్ రెడ్డి నిర్వహించారు. చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తాండూరు నియోజకవర్గం అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు ఇవ్వడం తప్ప అభివృద్ధి మాత్రం చేయలేదని, తాండూరులో రాజకీయం పెరిగిపోతుందని, దీంతో వ్యాపారస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను దెబ్బతీశాయని ఆరోపించారు. ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, బంగారు తెలంగాణ కూడా కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా జీవితాల్లో ఎలాంటి అభివృద్ధి కనబడడం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతామని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, ఈ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్, రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ రియాజ్, జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మహిళా అధ్యక్షురాలు శోభారాణి, తాండూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పెద్దెముల్ వైస్ ఎంపీపీ మధులతా శ్రీనివాచారి, తాండూరు ఏ బ్లాక్ అధ్యక్షులు లొంక నరసింహులు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు నారాయణ రెడ్డి, తాండూరు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ జితేందర్ రెడ్డి, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన పిల్లలు నష్టపోయారు, మనం నష్టపోయిన 10 సంవత్సరాలు అయింది. తెలంగాణ వచ్చిన తర్వాత మన గోస బాగుపడుతుంది, మన పిల్లలు బాగుపడతారని చెప్పి ఎన్నో గవర్నమెంట్ నారాయణ మహారాజ్ గారు ఉన్నప్పుడు, చంద్ర మహారాజ్ గారు ఉన్నప్పుడు కట్టడం జరిగింది. ఆ రోజే ఒక పింఛన్ ఇచ్చినా అదే రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరిగింది. రుణమాఫీ చేసిన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే రుణమాఫీ చేయడం జరిగింది. దయచేసి మళ్ళీ ఏదైనా చేయాలనుకుంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మన గ్రామానికి ఏదైనా అవుతుంది. అందుకే 2 సార్లు చూసినాం. తప్పకుండా యావత్ ఈ రోజు మండలంలో కానీ తెలంగాణ స్టేట్ లో ఎక్కడ చూసినా మార్పు కొడతా ఉన్నారు. వచ్చేదంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. రేపు ఖానాపూర్ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక ఓటు పక్కకోకుండా అందరు చేతి గుర్తుకే ఓటేస్తారని చెప్పి కూడా మీకు అందరినీ కూడా కోరుకుంటూ, సోనియా గాంధీతో నా మాటగా చెప్పండి, ప్రతి గ్రామంకి వెళ్ళండి, నేను 6 గ్యారంటీల పథకం నేను చెప్తున్నా, ప్రతి గడపకి ఇచ్చే బాధ్యత నాది, మీరు పోయి చెప్పండి అని చెప్పి సోనియా గాంధీ గారు పంపించడం, అందులో భాగంగా ఈరోజు ఖానాపూర్కి రావడం జరుగుతూ ఉన్నది. సోనియా గాంధీ చెప్పినటువంటి 6 పథకాలు ప్రతి ఆడబిడ్డకు, పెళ్ళైనటువంటి ప్రతి ఆడపడుచుకు, ఆడబిడ్డకు, 21 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడబిడ్డకు నెలకు 2500 రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అందుకు మీరందరూ కూడా చేతి గుర్తుకోటి అని చెప్తా ఉన్నాం సోదరులారా. ఈ రోజు సిలిండర్ ధర ఉంది 1200 రూపాయలు సిలిండర్. ఆ సిలిండర్ కూడా 500 రూపాయలకి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అందుకే మీరందరూ కూడా చేతి గుర్తుకోటేయాలని చెప్తా ఉన్నాం. ఈ రోజు అవ్వకు తాత కొట్లాట పెడతాడు మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. అవ్వకిస్తే తాతకి ఏనంటాడు పింఛను, తాతకిస్తే అవ్వకి ఏనంటాడు. సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి మన గవర్నమెంట్ వస్తా ఉన్నది. ప్రతి అవ్వకు 4000 ఇస్తాం, తాతకు 4000 ఇస్తాం, ఇద్దరికి 4000, 8000 ఇస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందుకే మీరందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు కోటేయమని చెప్పి మేమందరం కూడా కోరుతా ఉన్నాం. ఈ రోజు మహిళా సోదరులకు అందరూ కూడా ఒక శుభవార్త. సోనియా గాంధీ ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అందుకే మీరందరూ కూడా చేతి గుర్తు కోటేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం సోదరులారా. ఈ రోజు బీద బడుగు బలైన వర్గాల పక్షపాత ఏదైనా ఉందంటే కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ రోజు ఉపాధి హామీ తీసుకొచ్చిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్. మళ్ళీ కూడా భూమి లేని రైతు కూలీలకు కూడా ఈ రోజు నెలకు 1000 రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అందుకే మీరందరూ కూడా చేతి గుర్తు కోటేయమని చెప్పి అడుగుతా ఉన్నాం సోదరులారా. ఈ రోజు రేపు మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేపు ఇల్లు లేని నిరుపేదలకు అందరూ కూడా, బీసీ మైనార్టీ సోదరులకు అందరికీ 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే బాధ్యత
కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అన్ని సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పెద్దెముల్ మండల పరిధిలోని గొట్లాపూర్, ధర్మోనివాగు తాండా, హన్మాపూర్, గిర్మాపూర్ తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ పథకాలు, మేనిఫెస్టోను ఎమ్మెల్యే గ్రామస్తులకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోయిర్ శ్రీనివాస్, FACS చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు రమేష్, వెంకటరెడ్డి, ఎంపీటీసీ ప్రవీణ్ పటేల్, సర్పంచులు బల్వంత్ రెడ్డి, చంద్రప్ప, పాషా, చిన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి తదితరులు ఉన్నారు. చేసుకుంటున్నాను. మరి మీ అందరూ కూడా మహిళలు గ్రామ యువకులకు, మహిళలకు, మైనార్టీ సోదరులకు, దళితులకు, గిరిజనులకు అందరికీ కూడా నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, కావాలి కదా కేసీఆర్ ముఖ్యమంత్రి, మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. మనం 30 తారీఖు నాడు ఏం చేద్దాం, మనం ఏం గుర్తు రోహిత్ రెడ్డి అడిగినాడు. రోహిత్ రెడ్డి మన ఊరోడు. మీ ఊర్లో ఎన్ని వర్కులు అయినాయో మీరు చూడాలి. ఇంకా కూడా వర్కులు ఉన్నాయి, పెండింగ్లు ఉన్నాయి. ఆ పెండింగ్ లో ఉన్న వర్కులన్నీ కూడా మనం చేయబోతా ఉన్నాం. అరవై సంవత్సరాల్లో ఎవరు చేయని అభివృద్ధి మీ బిడ్డ రోహిత్ రెడ్డి చేసిండు అని చెప్పి ప్రభుత్వాన్ని గత 10 సంవత్సరాల నుంచి మేము చూస్తా ఉన్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు అంతా అస్తవ్యస్తంగా ఉండే, రైతుల పరిస్థితి ఘోరంగా ఉండే, మహిళల పరిస్థితి ఘోరంగా ఉండే, ఎవరికి పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకే కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం, రైతులకు అన్ని విధాలుగా ఆదుకున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక మహిళల విషయానికి వస్తే కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వితంతువులకు పెన్షన్లు, ఒంటరి మహిళలకు పెన్షన్లు, ఈ పథకాలన్నీ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఇస్తలేదు. కేవలం మన బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మాత్రమే ఇస్తున్నారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే 10 సంవత్సరాల నుంచి మనం అధికారంలో ఉన్నాం. ఈసారి మీరందరూ మళ్ళీ ఒకసారి కారు గుర్తు కోటేసి గెలిపించిన తర్వాత మనకు పేద ప్రజలకు ఇంకా మన ఆదాయంలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో మరి పేద ప్రజల కోసం 10,000 రూపాయలున్న రైతు బంధు 16,000 రూపాయలు చేయడం జరుగుతుంది.
2,000 రూపాయలు ఉన్న పెన్షన్ 5,000 రూపాయలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా మరి ప్రతి నిరుపేద కుటుంబంలో ఒక మహిళకు 3,000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దొడ్డు బియ్యం బంద్ చేసి సన్న బియ్యాన్ని ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా రూపాయలు ఇచ్చి ఆదుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా భూమి లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలోని. భూమి లేని నిరుపేదల కోసం ప్రతి నిరుపేద కుటుంబానికి 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ద్వారా ఇవ్వబోతా ఉన్నాం. దీంతో పాటు మనకు 5 లక్షల రూపాయలున్న మన ఆరోగ్య లక్ష్మి 15 లక్షల రూపాయలు మనం చేయబోతా ఉన్నాం. ఇక్కడ లాడిపట్ల భూములు మీరు అమ్మలేకపోతున్నారు, కొనలేకపోతున్నారు. అందుకనే ఈసారి 30 తారీఖు రోజు మీరు కారు గుర్తు ఓటేసి గెలిపించిన తర్వాత లావణి పట్టాలన్నింటినీ కూడా పట్టా భూములుగా మారబోతా ఉన్నాము. కాబట్టి మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి మనం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిరు ఎంత అధ్వానంగా ఉండేను. గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం చూస్తున్నారు. మరి కేసీఆర్ ప్రభుత్వంలో గ్రామాభివృద్ధి కావచ్చు, మనకు 24 గంటల కరెంటు కావచ్చు, మనకు వ్యవసాయానికి ఉచిత కరెంటు కావచ్చు, మరి ఇన్ని రైతు బంధు, రైతు బీమా, రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం, మహిళలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మనం చేసుకున్నాం అంటే అది మీరు అందరూ కూడా గమనించాలి. అయితే నేను మీతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరి ఈ గ్రామానికి గతంలో ఎన్నడూ కూడా రాలేదు. కాబట్టి మరి నేను 5 సంవత్సరాల ముందు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఈ గ్రామం రూపురేఖలు మార్చిన అని మళ్ళీ నాకు ఒకసారి అవకాశం ఇస్తే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి కావచ్చు. అదేవిధంగా మీకు ఏ విధమైన సమస్యలు ఉన్న వాటిని పరిష్కరించడానికే మీ బిడ్డగా నేను ఉంటానని తెలియజేస్తూ 30 తారీఖు రోజు జరగబోయే ఎన్నికలో కారు గుర్తుకి ఓటేసి మీ బిడ్డ 1,80,00,000 రూపాయలు మనము వివిధ అభివృద్ధి పనుల కోసం గిర్మాపూర్ గ్రామానికి తీసుకుని రాజు. మరి మీరు ఆలోచించాలి, 1,80,00,000 రూపాయలు గతంలో ఏ నాయకుడు ఇచ్చిండా చేసిండా అనేది మీరు ఆలోచించాలి. మొన్ననే 50 లక్షల వరకు కూడా పనులు నడుస్తున్నాయంటే ఇంకా కూడా పనులు ఉన్నాయి, అవి కూడా పూర్తయితాయి. సో తప్పకుండా 25,000 ఉంటే మాఫీ వచ్చినాయి జరిగింది. సో అంతేకాకుండా మీరు గమనించాలి, మనకు 10 సంవత్సరాలు లేని తెలంగాణ రాష్ట్రం సాధించి 10 సంవత్సరాల ముందు మనకు కాంగ్రెస్ అధికారంలో ఉండే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన పరిస్థితి ఏముండేనో ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఏకైక ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా ఇస్తలేరు. ఇట్లా రైతు ఎవరన్నా చనిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు పాలు కాకుండా ఆ రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలు బీమా ఇచ్చి ఆ రైతు కుటుంబం ఆదుకుంటున్న ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇవ్వడం జరిగింది. ఇక రైతు బంధుకు వస్తే 244 మందికి ఇప్పటివరకు, నేను ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు 3 కోట్ల రూపాయలు రైతు బంధు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంతేకాకుండా రైతు పండించిన ప్రతి ధాన్యాన్ని గింజను మన ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ రైతుకు అండగా నిలబడుతున్న ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. ఇక మహిళల విషయానికి వస్తే కేసీఆర్ కిట్ కాడ నుంచి ప్రారంభమైతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వితంతువులకు పెన్షన్లు, ఒంటరి మహిళలకు పెన్షన్లు, ఇట్లా ఆడబిడ్డ సంతోషంగా ఉంటేనే ఇల్లు వాళ్ళకు కూడా రుణమాఫీ జరుగుతుంది. గొర్రెలు రాని వాళ్ళకి గొర్రెలు వస్తాయి. అదేవిధంగా ఇల్లు పెట్టిన దరఖాస్తులన్నీ ఇల్లు రిలీజ్ అవుతాయి. సో అన్నీ కూడా యథావిధిగా నడుస్తాయి. కాబట్టి నేను మీ అందరితో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనకు తెలిసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, మనకు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీకు తెలిసిన బిడ్డ రోహిత్ రెడ్డి. మరి మేమంతా మీకు తెలిసిన వాళ్ళం 15 నుంచి మీరు చూస్తున్నారు. ఇప్పుడు కూడా ఎవరో ఊరు తెలియనోడు, పేరు తెలియనోడు, అసలు తాండూరు నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియనోడు, మరి ఆయన వస్తే ఎట్లా ఉంటుంది, ఏం చేస్తుంది, ఏం చేయగలుగుతాడు, అసలు గిర్మాపూర్ ఏడుందనేది కూడా ఆయనకు తెలియదు.
ఇంతవరకు రాలేరు. రాలేదు. సో కాబట్టి ఆయన ఆయన పేరు తెలుసా వాళ్ళకన్నా? ఆయన పేరు తెలియదు. ఊరు తెలుసా? ఊరు తెలియదు. ముఖంని గుర్తుపడతారా? గుర్తుపట్టారు. సో ఊరు తెలియదు, పేరు తెలియదు, ముఖం తెలియదు. గసంటోడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి నిలబడుతున్నాడు. ఇస్తా గృహలక్ష్మిలో వస్తున్నాయి. కేసీఆర్ గారు వస్తే గృహలక్ష్మి పథకం కింద 3 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం వస్తుంది. అదేనే ఎలక్షన్ అయినా కదా గృహలక్ష్మిని ఇస్తా. అయితే ఇప్పుడు మీ ఇంట్లో మన సమస్య ఉందనుకోండి, మీ పక్కింటి వాళ్ళకి తెలుస్తుందా? ఓకే, నిన్నే అడుగుతున్నా. అస్సలు తెలియదు. కూరమే ఉండదు కాబట్టి తెలియదు, అంతే కదా. అందుకని మన పెద్దలు ఏమన్నారు, ఎప్పటికైనా ఇంటోడు ఇంటోడే, బయటోడు బయటోడే. మళ్ళీ నేనేవాడిని ఇంటోడిని పాస్ ఆఫ్ ద తాండూరు బిడ్డను, మీ బిడ్డను. అందుకనే ఎవరు చేయని అభివృద్ధి నేను చేసిన, అంతేనా? నా ఊరు కాబట్టి నాకు ఆ ప్రేమ ఉంటుంది. ఇక పరాయానికి ఈ ప్రేమ ఉంటుందా? ఉండదు. కాబట్టి మరి ఏం చేయాలి మనం? అందుకే ఏం చేయాలి మనము? యాలాల తాండూరు పట్టణానికి చెందిన పలువురు బుయ్యాని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక. శుక్రవారం తాండూరు పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్ లో యాలాల మండల కేంద్రానికి చెందిన గుంతల్ మెహాజ్, భీమప్ప, అశోక్, ఉప్పరి గౌరీశంకర్, జమీల్, చిన్న, అనిల్, ఫజీల్, బాలరాజ్, సలీం, హైమద్, మల్లేశంతో పాటు తాండూరు పట్టణంలోని 13వ వార్డుకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి బుయ్యాని శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీల నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ మంచి చెడ్డల గురించి తెలిసి అన్నీ తెలిసి కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తెలిసి కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది. వారికి ఇంక ముందు మా సహాయ సహకారం చాలా ఆయనకు ఉంటాయని చెప్పేసి కాంగ్రెస్కి వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు కాంగ్రెస్ ఒక గొప్ప తల్లి లాంటి పార్టీ కాబట్టి అందరూ గుర్తించి అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. కావున మీరు అందరూ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని ఓటేసి గెలిపించగలరని మనం, ఓకేనా? ఇది జనసమితి నేను కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ శుక్రవారం తాండూరు పట్టణంలో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సత్యమణి ఆర్తిరెడ్డి. తాండూరు పట్టణంలో పలు వార్డుల్లో ఆర్తిరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోహిత్ రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరారు. ఆర్తిరెడ్డితో పాటు స్వప్న పరిమల్ గుప్తా, తాండూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు సంగీత ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. कर्नाटकలో ఏమీ జరగట్లేదు. 600 रुपए का, इधर तो 5000 मिलेगा आपको. इधर तो अब 2000 चल रहा है, 2016 अभी 5000 आएगा. तो 3000 से जीतेंगे तो जीतेंगे, देने का कैसा तो पहले जीतेंगे. हमें तो जरूर उधर ही है, देखो इसके तरफ भी है. शुक्रिया. का निशान का वोट करना. కాంగ్రెస్ పార్టీ తనను గుర్తించి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ప్రకటించినందుకు సంతోషంగా ఉందని, అందుకు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉన్నానని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తానని కావలి సంతోష్ అన్నారు. నిన్న నియోజకవర్గ అధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఏదైతే గతంలో ఎక్కడైనా బోయ్ అశోక్ గారు గతంలో ఉండే ఆయన ఇక్కడ పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. దాన్ని ఇక్కడ నియోజకవర్గంగా గత 5 సంవత్సరాల కింద నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ఆ పనిని గుర్తించి వాళ్ళు ఈరోజు నాకు ఈ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే తప్పకుండా మనోహర్ గురించి తయారీలు కష్టపడుతూ ఖచ్చితంగా భారీ మెజార్టీతో యువజన కాంగ్రెస్ గెలిపించడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శుక్రవారం ఉమ్మడి బీజేపీ జనసేన పార్టీ అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ జనసేన పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ ప్రచార రథంతో భారీ ర్యాలీగా రైల్వే స్టేషన్, మారుడి బజార్, భద్రేశ్వర దేవాలయం, గాంధీ చౌక్, వడ్డెరగల్లి, వినాయక్ చౌక్, గంజ్ పురవీధులలో గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి బీజేపీ జనసేన అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ తో పాటు బీజేపీ నాయకులు, వికారాబాద్
వికారాబాద్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్, కౌన్సిలర్ అంతారం లలిత్, వికారాబాద్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కౌన్సిలర్ సాహు శ్రీలత, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ రజనీకాంత్, తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, జనసేన కార్యకర్తలు ఆకుల రవీందర్ పటేల్, అమరేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఎట్లుందో మీకు తెలుసు. ఒక్క వర్గం రకరకాలుగా రాజకీయాలు చేస్తుంది. గెలిచినోడు కూడా ఉంటారో ఉండరో తెలియదు. అర్థం చేసుకోండి. ఒక్కసారి జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి మీ యొక్క ఈ తాండూరు యొక్క భవిష్యత్తుని మార్చే ప్రయత్నం చేయండి అని నేను ఓటర్లందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలంటే కొత్త తరం రావాలి. సమాజం మారాలంటే జనసేన లాంటి పార్టీకి మీ అందరి మద్దతు కావాలి. ఈ రోజు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోయే వ్యక్తులు కావాలా? నిజాయితీగా దేశం కోసం, ధర్మం కోసం, ఈ తాండూరు కోసం కష్టపడే వ్యక్తి జనసేన వేమూరి శంకర్ గారు కావాలన్నా మీరే అర్థం చేసుకోండి. భారతీయ జనతా పార్టీ మద్దతుతో నేను జనసేన పార్టీ అభ్యర్థిగా మీ తాండూరు నియోజకవర్గం నుంచి మీ ఆశీస్సులు కోరడానికి నేను వచ్చాను. మీ అందరి ఆశీస్సులు ఉంటే అఖండ మెజార్టీతో నేను అసెంబ్లీలోకి పోయి మీ యొక్క సమస్యల్ని బలంగా పోరాటం చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా అనేక సమస్యలు నేను చూశాను. రోడ్లు అయితే తాండూరులో ఏదైతే కందిపోడు నేను తెప్పిస్తాను, జాతీయ స్థాయిలో ఏదైతే నిజామాబాద్ లో పసుపు బోర్డు తెప్పించారో అదే విధంగా జాతీయ నాయకులతోటి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా నేను జాతీయ నాయకులతో మాట్లాడిపించి ఇక్కడ కంది బోర్డు ఏర్పాటులాగా నేను చేస్తానని మీ ఒక్కరికి అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా నేను నిజంగా మీరు గెలిపించినా గెలిపించకపోయినా ఇదే తాండూరు నుంచి నేను మీకు సేవకుడిగా ఉండిపోతానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ధర్మాన్ని నిజాయితీగా ఒక పార్టీ నడిపిస్తున్న వ్యక్తి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ కూడా ఎవరికి కూడా తల ఉంచకగా ఎక్కడ కూడా చూసుకున్నా గానీ యువతరం లక్షలాదిగా ఆయనతో పాటు నడుస్తుందంటే ఆయన నిజాయితీ. ఆ నిజాయితీకి ఒక్కసారి మీ అమూల్యమైన ఓటు వేసి గాజు గ్లాస్ గుర్తుకి ఓటేసి గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. మీరందరూ నన్ను ఒక్కసారి దీవించండి. మీ బిడ్డగా బీసీ ఏదైతే మొన్న నరేంద్ర మోడీ గారు ఎల్బీ స్టేడియంలో చెప్పడం జరిగింది, ఇక్కడ ఒకవేళ గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తానని. దానికి కట్టుబడి మీరందరూ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. సమస్య వస్తే మనం అంటాం ఎక్కడ పోయిరు, ఎక్కడ చేసేది కలుస్తాని. కాకపోతే ఉందని యావత్తు ప్రపంచం మన భారతదేశం వైపే చూసింది. అది మనం మరవద్దు. కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ కి మొట్టమొదటిగా మన ప్రధాని గారు ఎంతో మందిని కాపాడుకున్న వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. అది మనం మర్చిపోవద్దు. అదేవిధంగా రేషన్ ఏదైతే గత 5 ఏళ్ళు ఇప్పుడు కంటిన్యూ మళ్ళా 5 ఏళ్ళు ఉచితంగా ఇవ్వడానికి సిద్ధపడ్డ వ్యక్తి మన బీసీ బిడ్డ మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ అభ్యర్థిగా నేను మీ దగ్గరకు వచ్చాను. మీ అందరి ఆశీస్సులు ఉంటే కంపల్సరిగా ఈ తాండూరు నుంచి అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లి మీ యొక్క సమస్యల్ని పరిష్కరించే దశలో నేను ముందుంటానని తెలియజేస్తున్నాను. ఒక్కడు బీసీ బంద్ అంటాడు, దళిత బంద్ అంటాడు, కళ్యాణ లక్ష్మి అంటాడు. గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఎట్లుందో మీకు తెలుసు. ఒక్క వర్గం రకరకాలుగా రాజకీయాలు చేస్తుంది. గెలిచినోడు కూడా ఉంటారో ఉండరో తెలియదు. అర్థం చేసుకోండి. ఒక్కసారి జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి మీ యొక్క ఈ తాండూరు యొక్క భవిష్యత్తుని మార్చే ప్రయత్నం చేయండి అని నేను ఓటర్లందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలంటే కొత్త తరం రావాలి. సమాజం మారాలంటే జనసేన లాంటి పార్టీకి మీ అందరి మద్దతు కావాలి. ఈ రోజు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోయే వ్యక్తులు కావాలా? నిజాయితీగా దేశం కోసం, ధర్మం కోసం, ఈ తాండూరు కోసం కష్టపడే వ్యక్తి జనసేన వేమూరి శంకర్ గారు కావాలన్నా మీరే అర్థం చేసుకోండి. భారతీయ జనతా పార్టీ మద్దతుతో నేను జనసేన పార్టీ అభ్యర్థిగా మీ తాండూరు నియోజకవర్గం నుంచి మీ ఆశీస్సులు కోరడానికి నేను వచ్చాను. మీ అందరి ఆశీస్సులు ఉంటే అఖండ మెజార్టీతో నేను అసెంబ్లీలోకి పోయి మీ యొక్క సమస్యల్ని బలంగా పోరాటం చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా అనేక సమస్యలు నేను చూశాను. రోడ్లు అయితే తాండూరులో ఏదైతే కందిపోడు నేను తెప్పిస్తాను, జాతీయ స్థాయిలో ఏదైతే నిజామాబాద్ లో పసుపు బోర్డు తెప్పించారో అదే విధంగా
జాతీయ నాయకులతోటి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా నేను జాతీయ నాయకులతో మాట్లాడిపించి ఇక్కడ కందిబోర్డు ఏర్పాటులాగా నేను చేస్తానని మీ ఒక్కరికి అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా నేను నిజంగా మీరు గెలిపించకపోయినా ఇదే తాండూరు నుంచి నేను మీకు సేవకుడిగా ఉండిపోతానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ధర్మాన్ని నిజాయితీగా ఒక పార్టీ నడిపిస్తున్న వ్యక్తి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ కూడా ఎవరికి కూడా తల ఉంచక ఎక్కడ కూడా చూసుకున్నా గానీ యువతరం లక్షలాదిగా ఆయనతో పాటు నడుస్తుందంటే ఆయన నిజాయితీ. ఆ నిజాయితీకి ఒక్కసారి మీ అమూల్యమైన ఓటు వేసి గాజు గ్లాస్ గుర్తుకి ఓటేసి గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. మీరందరూ నన్ను ఒక్కసారి దీవించండి. మీ బిడ్డగా బీసీ ఏదైతే మొన్న నరేంద్ర మోడీ గారు ఎల్బీ స్టేడియంలో చెప్పడం జరిగింది, ఇక్కడ ఒకవేళ గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తానని. దానికి కట్టుబడి మీరందరూ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. సమస్య వస్తే మనం అంటాం ఎక్కడ పోయిరు, ఎక్కడ జర్సీ కలుస్తాని. కాకపోతే ఉన్నది యావత్తు ప్రపంచం మన భారతదేశం వైపే చూసింది. అది మనం మరవద్దు. కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ కి మొట్టమొదటిగా మన ప్రధాని గారు ఎంతో మందిని కాపాడుకున్న వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. అది మనం మర్చిపోవద్దు. అదేవిధంగా రేషన్ ఏదైతే గత 5 ఏళ్ళు ఇప్పుడు కంటిన్యూ మళ్ళీ 5 ఏళ్ళు ఉచితంగా ఇవ్వడానికి సిద్ధపడ్డ వ్యక్తి మన బీసీ బిడ్డ మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ అభ్యర్థిగా నేను మీ దగ్గరకు వచ్చాను. మీ అందరి ఆశీస్సులు ఉంటే కంపల్సరిగా ఈ తాండూరు నుంచి అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లి మీ యొక్క సమస్యల్ని పరిష్కరించే దశలో నేను ముందుంటానని తెలియజేస్తున్నాను. వస్తాడు బీసీ బంద్ అంటాడు, దళిత బంద్ అంటాడు, కళ్యాణ లక్ష్మి అంటాడు, డబుల్ బెడ్రూమ్ అంటాడు, ఇంటికి ఉద్యోగం అంటాడు. ఏది ఇయ్యాడు వాళ్ళ ఇళ్లలో మాత్రం ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి, ఎన్ని కోట్లు సంపాదించుకుంటారో అర్థం చేసుకోండి. నిజాయితీగా నిరుపేద వ్యక్తిని నేను మీ ఆశీస్సుల గురించి వచ్చాను. మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇస్తారని నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నేమూరి శంకర్ గౌడ్ గారిని ఇవాళ తాండూరు నియోజకవర్గ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ఇవాళ తాండూరు నియోజకవర్గం నుండి బరిలో దింపిన విషయం మనందరికీ తెలిసిందే. మన వాడలో గల్లీలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను కుంగులో దొక్కి ఏ మాత్రం కూడా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా కేవలం అధికార యావతో పెంపర్లాడుతున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకునే పరిస్థితులు లేరు. ఇకపోతే మిగతా అన్ని పార్టీలు కూడా ఒకే సామాజిక వర్గానికి ఇస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీలో భాగస్వాములైనటువంటి అన్ని పార్టీలు కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఏ చరిత్రలో ఎప్పుడు కూడా విని ఎరగని రీతిగా ఈరోజు తప్పండ వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. దీనివల్ల నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం మొత్తం కూడా సుభిక్షంగా ఉంటుంది. ఈరోజు దేశమే కాదు ప్రపంచమే మెచ్చిన నాయకుడిగా ఒకవైపు నరేంద్ర మోడీ గారు జనరంజకమైన పరిపాలన కొనసాగిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారం చేత రాబో రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం సత్యం. ఏదైతే నిజంగా ఇంతకుముందు శంకర్ గౌడ్ గారు చెప్పినట్టు తాండూరులో అనేక సంవత్సరాలుగా సుదీర్ఘ కాలం పాటు సమస్యలతో సతమితమవుతున్నటువంటి సమస్యలతో తలడిల్లుతున్నటువంటి పరిస్థితులని ఎక్కడికక్కడ ప్రతి సమస్యను పరిష్కరించేటటువంటి పటిష్టమైనటువంటి నాయకత్వం కేవలం భారతీయ జనతా పార్టీ అనేటటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా శంకర్ గౌడ్ గారు కూడా ఈరోజు బీసీల ముద్దుబిడ్డ, ఈరోజు కింది స్థాయి కార్యకర్తలు, కింది స్థాయి సామాన్య ప్రజల యొక్క కష్ట నష్టాలను తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఈ బీసీల ముద్దుబిడ్డగా ఈరోజు మొన్నటికి మొన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి అదేవిధంగా ఎస్సీలకు సంబంధించిన డిక్లరేషన్ సంబంధించినటువంటి ఇక్కడ తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల కోసం పరితపిస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆంధ్రాలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు సామాజిక న్యాయం వైపు అడుగులేస్తున్నటువంటి ఈరోజు జనసేన పార్టీని ఈరోజు భారతీయ జనతా పార్టీ హక్కున జరుపుకున్నటువంటి విషయం ఈరోజు అందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా ఈరోజు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి శంకర్ గౌడ్ గారి యొక్క
అభ్యర్థిత్వాన్ని మనందరం కూడా బలపరిచి వారికి భారీ మెజార్టీని మనం ఇచ్చి ఖచ్చితంగా తాండూరులో భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి జెండాని ఖచ్చితంగా ఎగరేయాలని చెప్పేసి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.